మాస్ మహారాజా రవితేజకి ప్రమాదం జరిగింది. RT-75 సినిమా చిత్రీకరణలో కుడి చేతికి తీవ్ర గాయమైంది. దీంతో ఆయన్ని యశోద ఆసుపత్రిలో చేర్పించారు. శస్త్రచికిత్స చేసిన డాక్టర్లు కీలక సూచనలు చేశారు. 6 వారాల పాటు పూర్తిగా రెస్ట్ తీసుకోవాలని సూచించారు. డాక్టర్లు షూటింగ్ సమయంలో దెబ్బ తగిలిందని, అయినప్పటికీ ఆయన షూటింగ్ లో పాల్గొన్నారని, దీంతో ఆపరేషన్ చేయాల్సి వచ్చినట్లు సినిమా వర్గాలు అయితే వెల్లడించాయి. ప్రస్తుతం రవితేజ ఆరోగ్యం నిలకడగా ఉందని, ప్రస్తుతం రవితేజ విశ్రాంతి తీసుకుంటున్నట్లు సన్నిహితులు అయితే తెలిపారు. ఈ విషయం తెలిసిన అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. మాస్ మహారాజా రవితేజ కెరీర్ లో ఇది 75వ సినిమా. ఈ సినిమాని సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ఫార్చ్యూన్ 4 సినిమా స్టూడియోస్, శ్రీకర్ స్టూడియోస్ సమర్పణలో తెరకెక్కిస్తున్నారు. యువ రచయిత భాను భోగవరపు ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సామాజిక వర్గమనతో పాటు పలు హిట్ సినిమాలకు ఆయన రచయితగా వ్యవహరించారు. వాల్తేర్ వీరేకు మాటలు రాశారు. బాలకృష్ణ, బాబీ కొల్లి సినిమాకు కూడా సంభాషణలు అందిస్తున్నారు. ఇప్పుడు రవితేజ సినిమా మీద పూర్తి దృష్టి పెట్టారు. కాగా ఈ సినిమా శరవేగంగా సాగుతుండగా ఇంతలోనే ప్రమాదం అయితే చోటు చేసుకుంది. సో ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ఉద్రిక్త పరిస్థితులు అయితే ఉన్నారు. సోషల్ మీడియాలో తాము ఎంతగానో పూజించేటటువంటి మాస్ మహారాజా రవితేజకి ఇటువంటి గాయం తగలంటూ వాళ్ళందరూ కూడా దిగ్భ్రాంతికి లోనయ్యారు. మరోపక్క సోషల్ మీడియాలో ఫాల్స్ ప్రొపగాండా కూడా జరుగుతుంది. ప్రాణాలకు కూడా ముప్పు ఉందని చెప్తున్నారు. కానీ ఫ్యాన్స్ అయితే ఆ దేవుడిని అయితే ప్రార్థిస్తున్నారు, రవితేజ తొందరగా కోలుకోవాలని చెప్పి. డాక్టర్లు అయితే క్లియర్ కట్ గా చెప్పేశారు, ఎటువంటి ప్రమాదం లేదు, కాకపోతే 6 నెలల పాటు బెడ్ రెస్ట్ అవసరం అని చెప్పి తెలియజేశారు.